కొనేసావా? కొనిపించేసుకున్నా ఆఖరికి. డాన్స్ ఏంటి? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. అదే చికెన్ షవర్మా అనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. మనం బయట కొంటే చాలా కాస్ట్ ఉంటాయి కదా, ఒక్కోటి 80 రూపీస్ 90 రూపీస్ అలా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిదంటే వినాయక చవితి ముందుదనమాట. సో అప్పుడు వినాయక చవితి వచ్చిందని చెప్పేసి ఈ వీడియో అయితే ఆపేసాను. సో ఇప్పుడైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మేమైతే నాన్ వెజ్ అయితే వండుకోవట్లేదు అనమాట. ఇంకా వినాయకుని నిలబెట్టిన కాడి నుంచి వాసన వచ్చేసిందా? తినగల చేప సిరిగా ఉందిరా అది. అయితే ఇందులో నాన్ వెజ్ ఉంది కదా అని అనుకోవచ్చు. అయితే ఇది వినాయక చవితి ముందు రోజు అన్నాను కదండి. సో అప్పుడు వీడియో అనమాట. సో ఆ రోజు ఏంటంటే చేపలు తీసుకొచ్చాము. నేను మా హస్బెండ్ అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళింది షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను. అది తొందరలోనే అప్లోడ్ చేస్తాను. సో ఈ కర్రీ కూడా వీడియో షూట్ చేశాను అనమాట. ఇంకా అందుకే ఇందులో అయితే చూపించలేదు. సో అక్కడైతే రైస్ అయితే అయిపోయింది, ఇంకా కర్రీ కూడా అయిపోయింది అనమాట. వేడి వేడి చేపల పులుసు వేసుకొని తినేసాను. ఇది తినేసిన తర్వాత అప్పుడు నేనైతే ఈవినింగ్ అయితే చేశాను అనమాట చికెన్ షవర్మా. చేపల పులుసు అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా వచ్చింది. యాక్చువల్లీ బయట వర్షం కురుస్తుంది అనమాట. మార్నింగ్ నుంచి కురుస్తూనే ఉన్నది. అలా వర్షం పడినప్పుడు ఇలా వేడిగా చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. వర్షం పడినప్పుడు మీకేం తింటాం ఇష్టం అన్నది కామెంట్ చేయండి. నాకైతే ఇలా పుల్లగా లేదంటే చికెన్ పకోడీ ఇలాంటివి అయితే బాగా ఇష్టం అనమాట. సో అలాగా ఇంక లంచ్ అయితే అయిపోయింది. ఇంక లంచ్ చేసిన తర్వాత విరాజ్కి డ్రెస్ అయితే తీసుకున్నాను వినాయక చవితికి వేసుకోవడానికి. అది ఓపెన్ చేయమంటుంటే వాడు పెద్ద కోపంతో అయితే ఓపెన్ చేస్తాడు. వాడికి నచ్చిన బొమ్మలు పెట్టలేదని అలాగా కోపంతో అయితే ఓపెన్ చేస్తా ఉన్నాడు అనమాట. ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి. కింద పంచి కింద అయితే వస్తుంది అనమాట, పైన ఏమో ఇలా కుత్తా కింద అయితే వస్తుంది. అయితే ఖుషితో ఒక వీడియో పంపింది అనమాట వాళ్ళ అమ్మ అయితేని. ఎంత బాగా గోరంతా పెట్టుకుని కూర్చున్నదో చూడండి. నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. అంత కుదురుగా కూర్చొని చేతులు చాపుకొని కాళ్ళు చాపుకొని అయితే కూర్చున్నది. అసలు చెరుపుకోలేదంటండి. అలాగే పెట్టుకుని అది ఆరిదాకా అలాగే కూర్చున్నదంట. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అలా అయితే చూపించాను. ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇంకా చికెన్ షవర్మా అయితే చేస్తున్నానండి. మీరు ఫస్ట్ టైం చికెన్ షవర్మా ఎప్పుడు తిన్నారన్నది కామెంట్ చేయండి. నేనైతే కోవైట్లో ఫస్ట్ టైం అయితే తిన్నానండి. మేము కోవైట్లో ఉన్నప్పుడు ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే ఈ చికెన్ షవర్మా అయితే తీసుకొని తినేవాళ్ళం అనమాట. ఇక్కడ చికెన్ షవర్మా ఎలా ఉండేదంటే అక్కడ కబూజులు ఉంటాయండి. పెద్ద పెద్ద కబూజులు ఉంటాయి, చిన్న చిన్న కబూజులు కూడా ఉంటాయి అనమాట. ఆ కబూజుల్లో చుట్టూ అయితే ఇస్తారు. ఎక్కువ ఏంటంటే మైనస్ ఎక్కువ కావాలండి. సో మైనస్ వేసి అలాగే కీరాని వెనిగర్లో నానబెట్టి పెట్టేవారు అనమాట. సో నాకు ఆ కీరా నచ్చేది కాదు. వాళ్ళు చుట్టూ ఇచ్చిన తర్వాత ఆ కీరా పక్కా తీసేసి అప్పుడు తినేదాన్ని. అయితే ఆ వెనిగర్లో నానబెట్టింది ఏంటంటే నాకు అంత నచ్చేది కాదనమాట. అందుకే తీసేసి దాన్ని ఆ తర్వాత అయితే తినేదాన్ని అండి. మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళినప్పుడల్లా కంపల్సరిగా అది కొనిపించుకొని తినేదాన్ని అనమాట అక్కడ. అయితే ఇప్పుడైతే రెసిపీ అయితే చూసేద్దామండి. ఫస్ట్ అయితే చికెన్ తీసుకున్నాను, పెద్ద పీసెసే తీసుకున్నాను అనమాట. అయితే చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా వేసుకున్నాను. అలాగే పెరుగు వచ్చేసి ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్నానండి. అందులో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయిపోయేలాగా పెరుగు అయితే తీసుకున్నాను అనమాట. మీరు ఇంకా కొలత అయితే చెప్పట్లేదు, మీకు ఎంత కావాలో కారం తగ్గట్టు వేసుకోండి. సో చికెన్ అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇది మార్నింగ్ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అలాగే మార్నింగ్ మిక్స్ చేసుకుని ఉంచుకోండి. ఈవినింగ్ అయితే భలే ఊరు ఉంటుంది అనమాట. మసాలా అంతా బాగా పట్టుంటుంది. అప్పటికప్పుడు చేసుకునే దానికన్నా మార్నింగ్ కలుపుకొని ఈవినింగ్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసాను. ఆ కొంచెం ఆయిల్లోనే మనం చికెన్ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను.
ఫస్ట్ అయితే చికెన్ ముక్కలను అయితే బాగా ఉడికించుకోవాలండి. అంటే బాగా ఉడకాలన్నమాట, పచ్చి ఎక్కడ లేకుండా ఫస్ట్ అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటాను. ఈ లోపల నేను క్యాబేజ్ అయితే కట్ చేసుకుంటున్నానండి. సో క్యాబేజ్ ఇంకా ఆనియన్స్ అయితే రెండు కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. ఈ లోపల చికెన్ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే దీన్ని గ్రిల్ చేస్తున్నాను. సో ఉడికిపోయిన చికెన్ని ఈ విధంగా స్టవ్ మీద గ్రిల్ అయితే పెట్టి తర్వాత ఒక్కొక్క పీసెస్ ఇలా అయితే పెడుతున్నాను. నేనైతే హై ఫ్లేమ్ పెట్టి నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి పైన మనకి ఒక స్మోకీ ఫ్లేవర్ కావాలి కాబట్టి ఈ విధంగా అయితే పెద్ద మంట పెట్టి కాల్చుకుంటున్నాను. బయట చేసినప్పుడు ఎలా చేస్తారండి, పెద్ద చికెన్ ముక్కలు తీసుకుని ఒక ఊస గుచ్చి దాన్ని కాలుస్తూ కట్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా మనం ఇంట్లో చేసుకోలేము కాబట్టి ఈ విధంగా నేను చెప్పినట్టు అయితే చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అన్ని పిల్లల తిప్పుకుంటా నేను కాలుస్తున్నాను అనమాట. చికెన్ అయితేని ఈ విధంగా కాలిన దాన్ని ఇంకా సెపరేట్గా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇది మాడిందే అని అనుకోకండి, అలాగే ఉండాలన్నమాట. అప్పుడే స్మోకీ ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. ఇంకా మిగతా చికెన్ అయితే ఉన్నది కదండి, ఇంకా అవి కూడా పెట్టేసి ఈ విధంగా గ్రిల్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇట్లా ఏం చేయాలంటే చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనకి బయట తిన్న షవర్మా లాగైతే ఉంటుందండి. అక్కడ కూడా మనకి చికెన్ అంతా ఫ్రై అయిన తర్వాత అంటే ఒక్కొక్క ఎప్పుడన్నా కాలిన తర్వాత కోస్తూ ఉంటారు కదండి, అలాగే మనం ఇంట్లోనే ఇలాగే చిన్న పీసెస్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కీమా కింద అయితే చేసేస్తున్నాను మొత్తం చిన్న చిన్న పీసెస్ కింద. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకుని అందులో కట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాబేజ్ అలాగే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఆనియన్స్ క్యాబేజ్ వేసుకున్న తర్వాత ఇందులో మైనస్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 రకాలు తీసుకున్నానండి. ఒకటి రెడ్ కలర్ తీసుకున్నాను, ఇంకోటి వైట్ కలర్ తీసుకున్నాను. మనకి బయట షాపుల్లో కూడా ఇలాగే 2 కలర్స్ తోటి అయితే ఇస్తారు కదండి. సో దీనికి ఏంటంటే ఎక్కువ మైనస్ అయితే కావాలండి. సో అందుకే ఇవి 2 అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదొక 3 స్పూన్స్ వేసాను వైట్ కలర్ది, రెడ్ కలర్ వచ్చేసి 2 స్పూన్స్ అయితే వేసాను అనమాట. రెడ్ కలర్ ఏంటంటే బర్గర్ సాస్ అనేది, సో బర్గర్ సాస్ అయితే వేసాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను. అలాగే నేను ముందుగానే చపాతీలు అయితే రెడీ చేసుకున్నానండి. ఇవి పెద్ద చపాతీలు అయితే చేశాను అనమాట. ఇప్పుడు ఈ చపాతీ ఒకటి తీసుకుని దానిపైన రెడ్ కలర్ మైనస్ ఇంకా వైట్ కలర్ మైనస్ వేసుకొని మొత్తం చపాతీ అంతా అప్లై చేసుకోవాలి. అయితే మీకు ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తానండి కబూజ్ ఎలా చేయాలన్నది. చాలా ఈజీ అనమాట కబూజ్ చేయడము, చాలా టేస్టీగా ఉంటుందండి కబూజ్ అయితేని. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తానండి. ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ అంతా ఈ విధంగా అయితే వేసుకోవాలండి. మీకు చపాతీకి ఎంత కావాలో అంత అయితే వేసుకోవాలి. పైనుంచి మళ్ళీ రెడ్ కలర్ వైట్ కలర్ మైనస్ అయితే వేసేసి ఈ విధంగా నేను రోల్ చేసుకుంటున్నాను అనమాట. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలితే ఇందులో కీరా పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను చూపించాను కదా క్యాబేజ్ ఆనియన్స్ అవి పైనుంచి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక బటర్ పేపర్ తీసుకుని ఈ విధంగా అయితే రోల్ చేసుకుంటున్నానండి. బటర్ పేపర్ ఉంటే ఏంటంటే మనకి కింద నుంచి మనకి చికెన్ అంతా పడిపోకుండా ఉంటుంది అనమాట. సో ఇలా కవర్ చేసుకొని తినచ్చు. సో ఈ విధంగా అయితే చేశానండి చికెన్ షవర్మా అయితేని చాలా బాగున్నది అనమాట. ఇంకొకటి చేశాను కదా, ఇంకా మిగతా అన్నీ చేయాలి కదా, సో మిగతా అన్నీ చేస్తున్నాను. మాకు నలుగురికి 4 అయితే చేస్తున్నాను. నలుగురికి ఒక్కొక్కటి అయితే చేస్తున్నాను అనమాట. అంతేనండి, సేమ్ ప్రాసెస్. ఫస్ట్ అయితే మైనస్ అప్లై చేయాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుని దానిపైనుంచి మళ్ళీ మైనస్ వేసుకొని రోల్ చేసుకోవడం అనమాట. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇక్కడ నేను చూసారా ఎంత లావ్ అయిపోయినా, మీకు లావుగా కనిపిస్తున్నానా లేదో కానీ నేనైతే చాలా లావ్ అయిపోయిన అనిపిస్తుంది నాకైతేని. అయితే వినాయక చవితి అయిన కాడి నుంచి నేనైతే డైటింగ్ అయితే చేస్తున్నానండి. నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మండే వస్తుంది ఆ వీడియో అయితేని. రివర్స్లో పట్టుకోకు, కింద పడిపోతుంది. పదండి తిను చికెన్ కక్క తిను విన్ను. విన్ను లోపల పడిపోతుంది కింద. బందా విన్ను పాడేస్తా విన్ను నువ్వు. పిల్లలండి మొన్న ఇంటికాడ ఉండి మా హస్బెండ్ ఇంటికాడ ఉన్న తర్వాత ఫుల్గా వండుకొని తిన్నాము. నాకేంటో తింటే ఒళ్ళు వచ్చేస్తుంది, అది తింటే మానేస్తే ఒళ్ళు తగ్గుతుంది అనమాట. అలా ఉంటుంది నా బాడీ అయితేని. సో ఇక్కడైతే పిల్లలకైతే ఇచ్చేసానండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది అనమాట చికెన్ షవర్మా అయితేని. నేనైతే ఫస్ట్ టైం కోవిడ్లో తిన్నానండి. మరి మీరు ఎక్కడ తిన్నారన్నది తప్పకుండా కామెంట్ చేయండి.
అయితే మా వెనకాల ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా, మొన్న నెట్ ఆగిపోయింది అన్నాను కదండి. ఆ నెట్ అప్పుడే సండే ఆగింది, మళ్ళీ సండే దాకా కూడా వీళ్ళు రాలేదండి. ఇప్పుడు వచ్చారనమాట వీళ్ళు, కరెక్ట్గా మీరు తినే టైంకి అయితే వచ్చారు. సో ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారనమాట. ఇంక మా హస్బెండ్ వాళ్ళకి చూపిస్తూ ఉన్నారు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎక్కడ తిన్నారు ఫస్ట్ టైం అన్నది కూడా కామెంట్ చేయండి. నేను ప్రస్తుతానికి అయితే ఇప్పుడు డైట్లో ఉన్నాను అనమాట. నెక్స్ట్ మంత్ ఇంటికి వెళ్తాం కదండి దీపావళికి, ఆ లోపల నేను వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో నేను ఎంత వెయిట్ ఉన్నానో, తర్వాత నేను ఇంటికి వెళ్ళినప్పటికి ఎంత వెయిట్ లాస్ అయ్యాను అన్నది కూడా చూపిస్తానండి. వీడియో అయితే మిస్ కాకుండా చూడండి మన వీడియోస్ అయితేని. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.